ఈ ఏడాది అక్షయ తృతీయ పర్వదినం ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం నాడు వస్తుంది. తృతీయ తిథి ఆ మరునాడు అంటే సోమవారం ఉదయం 7 గంటల 40 నిమిషాల వరకు కొనసాగుతున్నందువల్ల కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 20న కూడా అక్షయ తృతీయ పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవడం జరుగుతుంది. వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ తిథి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 10 గంటల 49 నిమిషాల నుంచి ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 7 గంటల 40 నిమిషాల వరకు కొనసాగుతుంది. దీన్ని అత్యంత పవిత్రమైన రోజుగా, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పరిగణిస్తారు. బంగారం కొనడానికి, వస్త్రాభరణాలు కొనడానికి, కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి ఈ రోజు చాలా శుభప్రదమైనది. తృతీయ తిథి ఉన్నంత వరకు బంగారం కొనడానికి శుభ సమయంగానే పరిగణ పొందుతుంది. మరి ఆ రోజు బంగారం కొన్నా, వస్త్రాభరణాలు కొనుగోలు చేసినా, పూజలు చేసినా, దాన ధర్మాలు చేసినా వాటి ఫలితం శాశ్వతంగా కొనసాగుతుంది అని నమ్ముతారు. దేవతలు సైతం అక్షయ తృతీయ రోజును ఒక శుభదినంగా ఉపయోగించుకుంటారని పురాణాల్లో, ఇతిహాసాల్లో ఈ రోజున అనేక శుభకార్యాలు ప్రారంభమయ్యాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయకు చాలా ప్రాముఖ్యాలు ఉన్నాయి. ఆ రోజున పరశురాముడు జన్మించాడు. ఆ రోజే పవిత్ర గంగా నది శివుని శిరస్సు నుంచి జారి భూమిని తాకింది. పురాణాల ప్రకారం ఆ రోజునే త్రేతాయుగం ప్రారంభమైంది. అలాగే కుచేలుడు ద్వారకలో శ్రీకృష్ణుని కలుసుకున్న రోజు కూడా అక్షయ తృతీయ అని చెప్తారు. వినాయకుడి సహాయంతో వ్యాస మహర్షి అక్షయ తృతీయ రోజున మహాభారతాన్ని రాయడం ప్రారంభించాడు. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు సూర్య భగవానుడు అక్షయ తృతీయ రోజునే అక్షయ పాత్రను అందించాడు. శివుడి ఆదేశాలతో కుబేరుడు ఈ రోజునే మహాలక్ష్మీదేవితో సమస్త సంపదలకు సంరక్షకుడిగా నియమితుడయ్యాడని శివపురాణం తెలిపింది. అంతేకాకుండా ఈ రోజునే దుశ్శాసుని నుంచి శ్రీకృష్ణుడు ద్రౌపదిని కాపాడాడని మహాభారతం చెప్తుంది. అదే విధంగా అన్నపూర్ణాదేవి ఆ రోజున తన అవతారాన్ని స్వీకరించిందంట. ఇక అదే రోజున ఆదిశంకరాచార్యులు కనకదారా స్తవాన్ని చెప్పారట. అక్షయ తృతీయ రోజునే నరసింహస్వామి ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించాడట. మరి ఇంత పవిత్రమైన అక్షయ తృతీయ నాడు మనం చేపట్టిన ఏ కార్యఫలమైనా కలకాలం మన వెంటే వస్తుంది అని నమ్ముతారు. అది పుణ్యకార్యమైనా పాపకార్యమైనా దాని ఫలం మనల్ని జన్మజన్మలకు వెంటాడుతూనే ఉంటుంది అని భావించడం జరుగుతుంది. ఆ రోజున జలదానం చేసినా అనేక రెట్ల పుణ్యఫలం మనకు దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున చేసే దాన ధర్మాలు శుభ ఫలితాలనివ్వకుండా పోవు. అదేవిధంగా అన్నదానం, వస్త్రదానం, సువర్ణదానం, గోదానం వంటివి అపర కుబేరుల్ని చేస్తాయి. ఈ రోజున గొడుగులు, చెప్పులు, విసనకర్రలు, నీటిని నింపిన కుండను దానం చేసిన శుభ ఫలితాలు ఉంటాయి. అక్షయ తృతీయ విజయాన్ని, అదృష్టాన్ని కలిగిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అదే విధంగా అక్షయ తృతీయ నాడు శ్రీ మహావిష్ణువుని పూజించడం చాలా మంచిదని మత్స్య పురాణం పేర్కొంది. విష్ణువు పాదాలను అక్షతలతో అర్చించి ఆ అక్షతలను వస్త్రాలు, బంగారంతో దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని, వ్రతం, జపం, పూజ, దానం, హోమం వంటివి ఏమి చేసినా తప్పకుండా పుణ్యఫలం అనేక రెట్లు పెరుగుతుంది అని నమ్ముతారు. అక్షయ తృతీయ నాడు వివాహం చేసుకుంటే ఆ బంధం కలకాలం నిలుస్తుందని, సుఖ సంతోషాలతో సాగిపోతుందనే నమ్మకం కూడా ఉంది. అక్షయ తృతీయ నాడు రాహుకాలం, యమగండం, వర్జం, దుర్ముహూర్తం వంటివి వర్తించవని కూడా చెప్తారు. ఈ అక్షయ తృతీయ రోజున ఎటువంటి శుభకార్యాన్నైనా ఏ సమయంలోనైనా ప్రారంభించవచ్చని మత్స్య పురాణం చెబుతుంది. ఇంతటి పవిత్రత కలిగిన ఈ అక్షయ తృతీయ రోజున సాక్షాత్తు స్వయంగా లక్ష్మీదేవి నారదునికి చెప్పిన పవిత్ర కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి అనంతమైన బంగారం కొన్న ఫలితం కలుగుతుంది. వారి ఇంట్లో సిరి సంపదలు కురిసేలా లక్ష్మీదేవి దీవిస్తుంది. జీవితంలో కష్టాలు రావు, దరిద్రాలు దరిచేరవు. ఈ కథను విన్నవారిని లక్ష్మీదేవి నేరుగా దీవిస్తుంది. అక్షయ తృతీయ వెనుక ఉన్న అసలైన పవిత్రత, దాని గాఢార్థాన్ని సాక్షాత్తు శ్రీ లక్ష్మీదేవి వివరించిన ఈ అద్భుతమైన కథను ఇప్పుడు విందాము. లోకాతీతమైన తేజస్సుతో కోట్ల సూర్యుల కాంతితో వెలిగిపోతున్న వైకుంఠపురం ఆదిశేషునిపై శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో ఉండగా ఆయన పాదాల చెంత జగన్మాత ఐశ్వర్యప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి సేవలు చేస్తూ ఆసీనురాలై ఉంటుంది. పారిజాత సుగంధాలు, దేవతల స్తోత్ర గానాలు ఆ పవిత్ర వాతావరణాన్ని మరింత రమణీయంగా మార్చాయి. అదే సమయంలో నారాయణ నారాయణ అంటూ తన వీణను మీటుకుంటూ ముల్లోక సంచారి, కలహభోజనుడిగా పేరు పొందిన అసలైన జ్ఞానాన్వేషి అయిన నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇక నారద మహర్షి లక్ష్మీనారాయణలకు భక్తితో నమస్కరించి వినయంగా ఇలా అన్నాడు:
తల్లి జగజ్జనని, భూలోకంలో నేను సంచరిస్తుండగా ఒక వింతను గమనించాను. వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియనాడు అక్షయ తృతీయ అనే పండగ వస్తుంటే మానవులందరూ బంగారం వెండి కొనడానికి ఎగబడుతున్నారు. ఆ రోజు కొంటే సంపద తరగదని వారి నమ్మకం. కానీ తల్లి, ఈ పర్వదినం యొక్క పవిత్రత కేవలం బంగారం కొనడానికే పరిమితమా, లేక దీని వెనుక సామాన్యులకు తెలియని లోతైన దివ్య రహస్యాలు ఏమైనా ఉన్నాయా? సర్వసంపదలకు అధిదేవతవైన నువ్వే ఈ సందేహాన్ని నివృత్తి చేసి లోకాన్ని ఉద్ధరించాలి తల్లి అని ప్రార్థించాడు. నారదుని జిజ్ఞాసకు ప్రసన్నురాలైన లక్ష్మీదేవి తన మందహాసంతో వైకుంఠాన్ని మరింత ప్రకాశవంతం చేస్తూ ఇలా చెప్పడం ప్రారంభించింది. నారదా, నీ ప్రశ్న చాలా విలువైనది. నేటి కలియుగంలో మానవులు పైపై మెరుగులకే ప్రాధాన్యమిస్తున్నారు, కానీ అసలైన సారాన్ని గ్రహించడం లేదు. అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనే రోజు కాదు, అది కర్మఫలాన్ని అక్షయం చేసే దివ్యమైన రోజు. అక్షయ అంటే క్షయం లేనిది, తరగనిది అని అర్థం. ఆ రోజు చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా, దానమైనా, జపమైనా, తపమైనా అనంతమైన తరగని ఫలాన్ని ఇస్తుంది. దీనికి నిదర్శనంగా కొన్ని గాథలను చెప్తాను, శ్రద్ధగా విను నారదా. నా భర్త ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు అక్కడ జరిగిన ఒక సంఘటన దీనికి ప్రబల నిదర్శనం. ఆయన బాల్య స్నేహితుడైన సుదాముడు అంటే కుచేలుడు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు, అదేవిధంగా తినటానికి తిండి లేని పేద బ్రాహ్మణుడు. అతని భార్య సుశీల పిల్లల ఆకలిని చూడలేక, నాథ, మీ స్నేహితుడు ద్వారకాధీశుడు కదా, ఆయనను ఒకసారి దర్శించుకుంటే మన దరిద్రం తీరవచ్చు అని ప్రార్థించింది. స్నేహితుణ్ణి చూడాలన్న ఆతృత ఉన్నా ఏమీ లేకుండా ఒట్టి చేతులతో వెళ్ళటానికి కుచేలుడు సిగ్గుపడ్డాడు. అప్పుడు సుశీల ఇరుగు పొరుగును అడిగి ఒక పిడికెడు అటుకులను ఒక చిరిగిన గుడ్డలో మూట కట్టి ఇచ్చింది. ఆ ప్రేమపూర్వక కానుకను పట్టుకుని కుచేలుడు ఎన్నో కష్టాలు కోర్చి ద్వారకకు చేరుకున్నాడు. ఆశ్చర్యంగా ఆ రోజు అక్షయ తృతీయ. శ్రీకృష్ణుడు తన మిత్రుణ్ణి చూసి ఎంతో ఆనందంతో ఆలింగనం చేసుకుని తన సింహాసనంపై కూర్చోపెట్టి పాదాలు కడిగి సత్కరించాడు. మిత్రమా, నా కోసం ఏమి తెచ్చావు అని అడిగితే కుచేలుడు సిగ్గుతో అటుకుల మూటను దాచడానికి ప్రయత్నించాడు. కాని సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణుడు ఆ మూటను లాక్కొని, ఆహా, ఎంతటి ఈ ప్రేమ, ఈ అటుకులు నాకు అమృతం కన్నా మిన్న అంటూ ఒక పిడికెడు నోట్లో వేసుకున్నాడు. ఆ ఒక్క పిడికెడుతోనే కుచేలునికి 7 తరాల దరిద్రాన్ని తొలగించి అక్షయమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు. నారదా, చూసావా, అక్షయ తృతీయ నాడు కుచేలుడు ప్రేమతో సమర్పించిన ఆ పిడికెడు అటుకులు అతని నిస్వార్థ స్నేహభావనకు ప్రతిఫలంగా అతనికి తరగని సంపదని ఇచ్చాయి. అందుకే ఈ రోజున చేసే చిన్న దానమైన స్వచ్ఛమైన మనస్సుతో చేస్తే అది అక్షయ ఫలాన్ని ఇస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం నారదా, భగీరథుడు తన పితామహులైన సగరుల ఆత్మశాంతి కోసం ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి గంగాదేవిని భూమిపైకి తీసుకురావడానికి వరం పొందాడు. ఇప్పుడు మనం ఈ వీడియోలో గంగా అవతరణ కథను పూర్తిగా విందాము. ఈ గంగావతారణాన్ని ఎవరు వింటారో, చదువుతారో, చెప్తారో, పరమశివుడు తల మీద గంగ పడుతున్నట్లుగా ఉన్న చిత్రానికి ఎవరు నమస్కరిస్తారో, గంగావతారణాన్ని మనసులో ధ్యానం చేస్తారో, ఇది ఇలా జరిగిందా అన్న సందేహం లేకుండా మొత్తం కథను మనసులో ఊహించుకుంటారో అటువంటి వారికి ఇంతకు ముందున్న పాపరాశి దగ్ధమవుతుందని, సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని, విశేషంగా శివుని అనుగ్రహం కలుగుతుందని, కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని, వారికి సర్వవిధ శ్రేయస్సు కలుగుతుందని ఈ గంగావతారణ ఘట్టానికి వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్పారు. మరి ఇటువంటి పరమ పవిత్రమైన గంగావతారణాన్ని ఈ రోజు అంటే అక్షయ తృతీయ రోజున ఎవరైతే పూర్తిగా వింటారో వారికి జన్మ జన్మాల పుణ్యం లభిస్తుంది. వారు కోరినది ఇట్లే తీరిపోతుంది. ఇప్పుడు ఈ గంగావతారణ కథను మొదటి నుంచి చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. భాగవతంలోను, బ్రహ్మోద్ధరణ పురాణంలోను, దేవీ భాగవతంలోను గంగావతరణ గురించి కథలు ఉన్నాయి. ఒకసారి నారదుడు మహతి మీటుకుంటూ ఆకాశ మార్గాన వెళ్తూ ఉండగా ఒక చోట కొంతమంది స్త్రీ పురుషులు శ్రావ్యంగా రాగాలాపన చేస్తూ ఉండడం అతడి కంటపడింది. ఆ పాటలు వింటూ దగ్గరికి వెళ్లి చూడగా వాళ్ళల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక శారీరక లోపం ఉన్నట్లు కనపడింది. ఒకరికి కన్ను లొట్టబోయి ఉంటే ఇంకొకరికి చెయ్యో కాలో లోపించి ఉండడం, కొందరికి ముక్కు లేకుండా ఉండడం, ఇలా వాటికి తోడు అందరికీ ఒంటి మీద గాయాలున్నాయి. అది గమనించిన నారదుడు ఆశ్చర్యంగా, మీరెవరు, మీకీ గాయాలేమిటి అని అడగ్గా,
వాళ్ళు మేము రాగరాగినులము, అంటే సంగీతంలోని రాగాల అధిదేవతలు. రాగాలు స్థూలంగా 2 రకాలు: జనక రాగాలు, జన్య రాగాలు. జనక రాగాలు మళ్ళీ స్త్రీ రాగాలు, పురుష రాగాలు అని 2 రకాలు. ఆ స్త్రీ రాగాలనే రాగిణులు అంటారు. భూలోకంలో గాయనీ గాయకులు ఒక్కో అపస్వరం పాడినప్పుడల్లా ఆ అపస్వరం తీవ్రతను బట్టి మాకిలా గాయాలవుతూ ఉంటాయి. మా అవకరాలన్నీ వాటి ఫలితమే అని వివరించారు వారు. స్వయంగా సంగీతజ్ఞుడైన నారదుడు అది విని ఎంతో బాధపడి, అయితే దీనికి విరుగుడు లేదా అని అడిగాడు. దానికి వాళ్ళు పరిపూర్ణ గాయకుడు పాడినప్పుడు ఆ గానం వింటే మాకు స్వస్థత చేకూరుతుంది అని చెప్పారు. మరి ఆ పరిపూర్ణ గాయకుడు ఎవరు అని నారదుడు అడగ్గా, పరమశివుడొక్కడే పరిపూర్ణ గాయకుడని వారు తెలిపారు. మరి ఆయనను పాడమని ప్రార్థించి మీ బాధ పోగొట్టుకోవచ్చు కదా అని అడిగితే, వాళ్ళు పరిపూర్ణ శ్రోత ఒక్కరైనా ఉంటేనే పరిపూర్ణ గాయకుడు పాడుతాడు అని తెలిపారు. మరి ఆ పరిపూర్ణ శ్రోతలెవరు? బ్రహ్మ, విష్ణువు వీళ్ళిద్దరే పరిపూర్ణ శ్రోతలు. అయితే నేను వాళ్ళ ముగ్గురిని ప్రార్థించి మీకోసం పరమశివుడు పాడేలా చేస్తాను అని నారదుడు అక్కడి నుంచి సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మను, వైకుంఠానికి వెళ్లి విష్ణువును, కైలాసానికి వెళ్లి శివుణ్ణి కలిసి వారికి విషయం వివరించగా, బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ పరమశివుని గానాన్ని వినడానికి మహదానందంగా అంగీకరించారు. వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉన్నారని తెలియగానే శివుడు పాట పాడడానికి సిద్ధమయ్యాడు. కైలాసంలోనే వేదిక సిద్ధం చేశారు. బ్రహ్మ, విష్ణువు, నారదుడు రాగరాగిణులు వింటూ ఉండగా శివుడు గానం ప్రారంభించాడు. విష్ణువు ఆ గానాన్ని మైమరచి వింటూ ఉండగా ఆయన శరీరంలోని ఒక పొర కరిగి నీరై కదిలింది. అలా మెల్లగా కదిలి కదిలి విష్ణుపాదం నుంచి జారి కింద పడిపోతున్న ఆ నీటి బొట్టును బ్రహ్మ తన కమండలంలో పట్టుకున్నాడు. ఆ విధంగా విష్ణువు పాదం నుంచి వెలువడి బ్రహ్మ కమండలంలోకి చేరిన ఆ నీటి బొట్టే గంగా. శ్రీ మహావిష్ణువు వామనావతారంన త్రివిక్రముడై ఎల్లలోకములను కొలిచినప్పుడు బ్రహ్మ తన కమండలంలోని ఆ నీటితోనే విష్ణుపాదంను కడిగాడు. ఆ పాదం నుండి ప్రవహించున్నదే దివ్య గంగ. ఇప్పుడు అసలైన గంగావతరణ కథలోకి వెళ్దాము. ఇక్ష్వాకు వంశపు రాజైన సగర మహారాజుకు 2 భార్యలు. పెద్ద భార్య కేశిని, రెండవ భార్య సుమతి. వీరికి సంతానం కలగకపోవడంతో సగరుడు 100 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అప్పుడు భృగు మహర్షి వచ్చి వారి పూజలను మెచ్చి వారు అడగకుండానే వరమిస్తాడు. ఒక భార్యకు 60,000 మంది పుత్రులు, రెండవ వారికి వంశకారకుడు పుడతారని చెబుతాడు. ఎవరికి ఎవరు పుడతారని ప్రశ్నకు వారి వారి కోరికలను బట్టి కలుగుతారని చెప్తాడు. కొన్నాళ్లకు కేశునికి అసమంజసుడనే కుమారుడు పుట్టగా, సుమతికి ఒక 60,000 చిన్న చిన్న మాంసఖండములు పుట్టగా ఆకాశవాణి భృగు మహర్షి వాక్కు ఫలిస్తుందని ఆ మాంసఖండములను నేతి కుండలలో దాచమని చెప్తుంది. రాజు అలాగే చేయగా వాటి నుండి 60,000 మంది పుత్రులు కలుగుతారు. అసమంజసుడు పూర్వజన్మలో ఒక మహాయోగి. చెడు సహవాసం వల్ల యోగభ్రష్టుడై మళ్లీ జన్మ పొందాడు. ఆ అసమంజనుడికి పూర్వజన్మ వాసన ఉండి విపరీతం తెచ్చింది. కిందటి జన్మలా ఈ జన్మలో కూడా చెడ్డ సహవాసం ఉండకూడదని తనకు దగ్గర వారిని, స్నేహం చేయవచ్చిన వారిని సరయు నదిలో ముంచివేసేవాడు. అది తెలుసుకుని రాజు అతన్ని తన రాజ్యం నుంచి వెడలగొట్టాడు. అప్పుడు బుద్ధి వచ్చి తన యోగ బలంతో తను చంపిన వారందరినీ తిరిగి బ్రతికించగలిగాడు. వారంతా సజీవులై వచ్చింది చూసి సగరుడు తన కుమారుని గొప్పతనాన్ని గుర్తించి తిరిగి రప్పించుకుందామని అనుకున్నాడు. కానీ అతడు ఎవరికీ తెలియకుండా ఎక్కడో తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోయినందున అది సాధ్యమవలేదు. ఆ అసమంజసుడికి అంశుమంతుడనే కొడుకు ఉన్నాడు. సగరుడు తన గురువైన ఔర్యుని ఉపదేశంతో శ్రీహరిని మెప్పించాలని 100 అశ్వమేధ యాగాలు తలపెట్టాడు. 99 మంది చేసి 100వ యాగం ఆరంభించగా దేవేంద్రుడికి ఓర్వలేనితనమైంది. యాగాశ్వాన్ని అపహరించి దాన్ని ఎక్కడో తపస్సు చేసుకుంటున్న కపిల మహాముని దగ్గర వదిలి వెళ్లిపోయాడు. యజ్ఞాశ్వమును వెతికి తీసుకురమ్మని సగరుడు తన 60,000 మంది కొడుకులను పంపిస్తాడు. వారు భూతలమంతా వెతికి అశ్వం ఎక్కడా కనిపించక తిరిగి వస్తారు. కోపించిన సగరుడు వారిని అశ్వాన్ని తీసుకురాకుండా తిరిగి రావద్దని ఆజ్ఞాపిస్తాడు. వారు యజ్ఞాశ్వాన్ని వెతుక్కుంటూ దాని జాడ చెప్పమని కనిపించిన వారినందరూ హింసిస్తూ భూమి 4 చెరుగులా త్రవ్విపోస్తూ పాతాల లోకానికి వెళ్లి అక్కడ కపిలముని చెంతనే కట్టబడి ఉన్న యజ్ఞాశ్వాన్ని చూసి అతడే అశ్వాన్ని దొంగిలించి తెచ్చాడని తిట్టిపోస్తూ హింసించడానికి తలపడతారు. అప్పుడు కనులు తెరిచిన కపిలముని కోపాగ్ని జ్వాలలకు వారందరూ భస్మీపటలమైపోతారు. ఈ విషయం నారద మునీంద్రుల వలన తెలుసుకున్న సగరుడు అసమంజసుని కొడుకు తన మనవడు అయిన అంశుమంతుణ్ణి వారిని వెతికి రమ్మని పంపిస్తాడు.
అంశుమంతుడు తన పినతండ్రులు వెళ్లిన దారిలోనే వెళ్తూ కపిలబిలం చేరి అక్కడ తన పినతండ్రుల భస్మరాశులను, ఆ పక్కనే కపిలమునిని, ఆయన పక్కనే కట్టబడి ఉన్న యాగాశ్వాన్ని కనుగొంటాడు. ఏమి జరిగి ఉంటుందో గ్రహించి కపిలమునిని స్తుతిస్తూ ప్రార్థన చేస్తాడు. కపిలుడు సంతోషించి యాగాశ్వాన్ని తీసుకుపోవచ్చని అనుమతిస్తూ అతని పినతండ్రుల బూడిద ప్రోగుల మీద సురగంగా ప్రవహింపచేసినప్పుడు వారికి సద్గతులు కలుగుతాయని తెలియజేస్తాడు. అంశుమంతుడు యజ్ఞాశ్వాన్ని తీసుకుని వెళ్ళాక సగరుడు యాగం పూర్తి చేస్తాడు. సగరుడు ఆయన తర్వాత అంశుమంతుడు చాలా కాలం రాజ్యం చేస్తారు. అంశుమంతుడు తన పినతండ్రులకు సద్గతులు కలిగించడానికి అడవులకు పోయి తపస్సు చేస్తూ సురగంగకై ప్రార్థిస్తూ కోరిక నెరవేరకుండానే స్వర్గస్థుడవుతాడు. అతడి వలనే అతని కుమారుడు దిలీపుడు కూడా ప్రయత్నించి కోరిక తీరకుండానే తనువు చాలిస్తాడు. దిలీపుడి కొడుకైన భగీరథుడు పిల్లలు లేని కారణంగా రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి గోకర్ణ క్షేత్రానికి పోయి బ్రహ్మను ప్రార్థిస్తూ తపస్సు చేస్తాడు. భగీరథుని ఘోరమైన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఒంటరిగా కాకుండా సమస్త దేవతలతో కూడి ప్రత్యక్షమయ్యి నీ తపస్సుకు సంతోషించాను, ఏం వరం కావాలో కోరుకో అంటారు. అప్పుడు భగీరథుడు నా పితృదేవతలు కపిల మహర్షి కోపానికి భస్మమై పాతాళంలో పడి ఉన్నారు. వారి మీద నుండి దేవలోకంలో ఉండే గంగ ప్రవహిస్తే తప్ప వారు ఉత్తమ లోకాలు పొందలేరు. అందువల్ల గంగ వారి భస్మరాశుల మీదుగా ప్రవహించేలా ఆదేశాలివ్వండి. అలాగే నాకు సంతానం ఇవ్వండి అని అడుగుతాడు. వరమిస్తున్నా అంటాడు బ్రహ్మదేవుడు. నీ రెండవ కోరిక ఉందే అది సులువైనది, కానీ మొదటి కోరిక గంగను భూమికి తీసుకురావడం అది అంత సులభమైన పని కాదు. గంగ భూమి మీద పడితే ఈ భూమి బద్దలవుతుంది. గంగను తట్టుకునే శక్తి ఈ భూమికి లేదు. ఆ గంగను పట్టగల సమర్థుడు పరమశివుడు ఒక్కడే. అందువల్ల ఆయన గురించి తపస్సు చేయమన్నాడు. మళ్ళీ భగీరథుడు పరమశివుడు కోసం తపస్సు ప్రారంభించాడు. కాలి బొటనవేలు చివరి భాగం మీద నిలబడి తపస్సు చేశాడు. శివుడు త్వరగా వరాలిస్తాడు. అందుకే ఆయన బోలాశంకరుడు, భక్తవశంకరుడని పేర్లు. ఆయన 1 సంవత్సరానికే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం అవగానే నీకేం వరం కావాలి అని కూడా అడగలేదు. గంగను నా తల మీద జటాజూటంలో ధరిస్తాను అని అడగకుండానే వరాలిచ్చాడు శివుడు. శివుడు, భగీరథుడు, దేవతలు, బ్రహ్మ అందరూ హిమాలయ పర్వతాలకు వెళ్లారు. శివుడు తన 2 చేతులను నడుం మీద వేసుకొని జటాజూటం విప్పి నిల్చున్నాడు. అలా శివుడు తన జటలను విప్పి నిలబడగానే ఆకాశం నుండి క్రిందకు పడమని బ్రహ్మదేవుడి ఆజ్ఞ. అందుకని గంగ మంచి ప్రవాహంతో ఆకాశం నుండి బయలుదేరింది. చాలా వేగంగా వచ్చేస్తుంది. క్రింద నిల్చున్న పరమశివుణ్ణి చూసి నవ్వుకుంది. తన ప్రవాహ బలం తెలియక శివుడు జటాజూటంలో బంధించడానికి నిలబడ్డాడు. తాను ఒక్కసారి క్రిందకు దూకితే ఆ శివుడి తల బద్దలవుతుందని, ఈ శివుణ్ణి తన ప్రవాహ వేగంతో పాతాళానికి ఈడ్చుకుపోవాలని అనుకుంటుంది. హిమాలయాలంతా పరమ పవిత్రమైన తన జటాజూటాన్ని అంటే తన జడలను పెద్దగా విస్తరించాడు శివుడు. అంతే, గంగ ఒక్కసారిగా ఆకాశం నుండి శివుడు జటాజూటంలోనికి తన ప్రతాపం చూపిద్దాము అని మొసళ్లతో, తాబేళ్లతో, ఎండ్రకాయలతో, కప్పలతో సహా దూకింది. పరమశివునకు గంగ మనసులో ఉన్న భావం అర్థమైంది. గంగ అహంకారాన్ని అలచాలనుకుంటాడు శివుడు. గంగ ప్రవాహాన్ని తన జటాజూటంలో కట్టడి చేస్తాడు. శివుడు విప్పిన జటాజూటంలో గంగ సుడులు తిరుగుతూ 1 సంవత్సరం పాటు ఉండిపోయింది. ఎంత నీరు పడినా ఒక్క చుక్క కూడా గంగ కిందకు పడలేదు. దేవతలు, బ్రహ్మదేవుడు, భగీరథుడు గంగ క్రిందకు పడుతుందని ఆకాశం వైపు చూస్తున్నారు. అలా 1 సంవత్సరం గడిచింది. భగీరథుడు వేచి చూసి బ్రహ్మదేవుణ్ణి అడగగా శివుడు గంగ అహంకారం తొలగించడానికి ఆమెను తన జటాజూటంలో బంధించాడని చెప్పాడు. మళ్ళీ తపస్సు మొదలు పెడతాడు భగీరథుడు. తపస్సు చేసి శివ, గంగ రోషం బాగానే ఉంది, నీ ప్రతాపం ఇంకా బాగుంది, ఇప్పటికైనా గంగను విడిచిపెట్టు అంటాడు. భగీరథుని మీది దయతో తన జటలను విదిలించాడు కారుణ్యమూర్తి అయిన శివుడు. అప్పుడు ఆ జటలలో రంధ్రాలు ఏర్పడ్డాయి. ఆ రంధ్రాలలో నుండి బయటపడింది పావన గంగ. భగీరథుడి మాటలు విన్న పరమశివుడు గంగను హిమాలయ పర్వతాల్లో బ్రహ్మదేవుడి చేత నిర్మించబడిన బిందు సరోవరంలో పడేలా విడిచిపెట్టాడు. శివుడు తన జటాజూటంలో ఉన్న గంగను విడిచిపెట్టగానే గంగ పెద్ద శబ్దం చేసుకుంటూ మొసళ్లతో, ఎండ్రకాయలతో, చేపలు, పాములతో సుడులు తిరుగుతూ మంచి నురుగుతో, ఆ శబ్దం విన్నా చూసినా భయం వేసేంత ప్రవాహంతో గంగ భూమి మీద పడింది. ఈ విధంగా గంగ భూమి మీదకు పడగానే దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుషులు, ఋషులు, మునులు, మనుషులు, పాపం చేసి నరకలోకంలో శిక్షలు అనుభవిస్తున్న వారు అందరూ ఆ గంగలో స్నానం చేయడానికి, గంగ నీటిని త్రాగడానికి పరుగులు తీస్తున్నారు. మహా పాతకాలు చేసిన వారు గంగలో స్నానం చేయగానే వాళ్ళ పాపరాశి కాలిపోయి మంచి శరీరాలను పొంది దేవలోకాలకు వెళ్ళిపోతున్నారు.
ఆ ప్రవాహ వేగాన్ని తట్టుకోలేని వారు, ముసలివారు స్నానం చేయడం కష్టమని గంగ నీటిని తల మీద చల్లుకుంటున్నారు. వారు వెంటనే ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నారు. గంగలో స్నానం చేయడం ఆలస్యం, మంచి శక్తులను పొంది పవిత్రులై ఆకాశంలోకి ఎగిరిపోతున్నారు. గంగ అంత పవిత్రమైంది. ఎందుకు అంటే శివుడు శరీరాన్ని తాకింది. ఆయన జటాచూటం నుంచి పడింది. పరమశివుణ్ణి తాకడం వలన గంగ పరమ పవిత్రమై గంగని ఇతర జలాలతో స్మరించినంత మాత్రం చేతనే ఇతర జలాలను కూడా పవిత్రం చేయగల శక్తి గంగకు లభించింది. నదుల యొక్క మార్గాన్ని నిర్దేశించగల అధికారం ఒక్క బ్రహ్మదేవుడికే ఉంది. సృష్టి ప్రారంభంలో ఆయన నదీ ప్రవాహ మార్గాన్ని నిర్దేశించాడు. బిందు సరోవరం నుండి గంగ 7 పాయలుగా చీలి ప్రవహించింది. ఒక పాయ భగీరథుని రథము వెంట పరుగులు తీస్తూ సాగింది. దేవతలందరూ ఆకాశంలో గంగా ప్రవాహం వెనుక వెళ్తున్నారు. బంగారం వంటి రంగుతో, పెద్ద పెద్ద శబ్దంతో, మంచి పొంగుతో, అలలతో పక్కనే ఉన్న నేలను తుంపర్లతో తడుపుకుంటూ ఆయన ఎటు వెళ్తే గంగ అటు వెళ్తుంది. ఇలా సాగుతున్న గంగా ప్రవాహ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు. కానీ గంగ కనిపించలేదు. నీటి ప్రవాహానికి అడ్డు వచ్చిన మహా వృక్షాలే నేల కొరుగుతాయి. భగీరథుని రథం జహ్ను మహర్షి ఆశ్రమం పక్క నుండి వెళ్ళింది. గంగ కూడా జహ్ను మహర్షి ఆశ్రమం పక్క నుండి వెళ్ళింది. గంగా ప్రవాహంలో జహ్ను మహర్షి ఆశ్రమం కొట్టుకుపోయింది. ఆగ్రహించిన జహ్ను మహర్షి గంగను అరిచేతిలోకి తీసుకుని త్రాగేశారు. ఎంతో తపస్సు చేయడం వల్ల మహర్షులకు అంత శక్తి ఉంటుంది. ఇంద్రుడు మొదలైన దేవతల కంటే శక్తివంతులవుతారు. గంగా ప్రవాహ శబ్దం ఒక్కసారి ఆగిపోవడంతో భగీరథుడు వెనక్కి తిరిగి చూసి అవాక్కైపోతాడు. వెంటనే జహ్ను మహర్షి ఆశ్రమానికి వచ్చేస్తారు. గంగలో స్నానం చేస్తున్న దేవతలందరూ ఒక్కసారిగా జరిగిన పరిణామానికి హడిలిపోయి వారు కూడా మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. ఎంతో తపస్సు చేసి నా పితృదేవతల కోసం గంగను భూమి మీదకి తీసుకువస్తే మీరు ఆ గంగను త్రాగేశారు. వారికి ఉత్తమ గతులు కలగాలంటే గంగా నది వారి భస్మరాశుల మీద నుండి ప్రవహించాలి అని భగీరథుడు వేడుకున్నాడు. దేవతలు కూడా ఆయన్ని ఎంతో తపస్సు చేసి గంగను భూమికి తెచ్చారు. ముంచెత్తడం నీటి ధర్మం. మీరు శాంతించి గంగని విడిచిపెట్టండి అని అడుగుతారు. ఎవరైనా తమకు అపకారం చేస్తే ఉత్తములకు అపకారం చేసిన వారి ఎడల కోపం ఒక్క క్షణం మాత్రమే ఉంటుంది. మధ్యములకు 2 గడియల కాలం కోపం ఉంటుంది. అధములకు 1 రోజంతా కోపం ఉంటుంది. కానీ పాపిష్టి వాళ్లకు మాత్రం మరణం వరకు కోపం ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. మహానుభావుడు జహ్ను మహర్షి ఉత్తముడు కనుక ఆయన వెంటనే శాంతించి భగీరథ నీకోసం గంగని విడిచిపెట్టేస్తున్నా అని తన కుడి చెవిలో నుండి విడిచిపెట్టాడు. జహ్ను మహర్షి చెవు నుండి పుట్టింది కనుక గంగకు జాహ్నవి అని పేరు వచ్చింది. మళ్ళీ భగీరథుడు రథం ఎక్కి ముందుకు కదిలాడు. గంగ ఆయన రథాన్ని అనుసరించింది. మళ్ళీ గంగలోకి దిగి స్నానం చేసే వాళ్ళు స్నానాలు చేస్తున్నారు. చివరకు భగీరథుడు తన రథాన్ని పాతాళ లోకంలో తన పితృదేవతల భస్మరాసులున్న ప్రాంతానికి తీసుకువెళ్లాడు. గంగ 60,000 మంది బూడిద కుప్పల మీద నుండి ప్రవహించగానే వాళ్ళందరికీ ముక్తి లభించి వాళ్ళ ఆత్మలు స్వర్గలోకాలకు వెళ్లిపోయాయి. వెంటనే బ్రహ్మదేవుడు వచ్చి నీవు చేసిన తపస్సు వల్ల గంగ భూమికి వచ్చి వారి భస్మరాశుల మీద నుండి ప్రవహించింది. ఈ భూమి మీద సముద్రములలో నీరు ఉన్నంత కాలం సగరులు స్వర్గలోకం ఉంటారు అని వరమిచ్చాడు. ఈ గంగ దేవలోకంలో మందాకిని అనే పేరుతోనూ భూలోకానికి నువ్వు కష్టపడి తీసుకువచ్చావు కనుక భాగీరథి అని పిలువబడుతుంది. పాతాళంలో భోగవతిగాను ప్రసిద్ధికెక్కుతుందని బ్రహ్మదేవుడు భగీరథునితో పలికాడు. దీన్ని ఉద్దేశించే గంగకు త్రిపదగా అనే పేరు వచ్చింది. త్రిపదగా అంటే 3 లోకాల్లో ప్రవహించే నది అని అర్థం. శివుడు గంగని విడిచిపెట్టినప్పుడు గంగ 7 పాయలుగా విడిపోయింది. అందులో 3 పాయలు తూర్పు దిక్కుకు వెళ్లిపోయాయి. వాటికి లాతిని, నలిని, పాదిని అని పేర్లు. 3 పాయలు పశ్చిమ దిక్కుకు వెళ్లిపోయాయి. సుచక్షువు, సీత, సింధువు అని పిలువబడుతున్నాయి ఆ పాయలు. మిగిలిన పాయ భగీరథుని వెనకాల వెళ్ళింది. అదే భాగీరథి. రామాయణంలో చాలా తక్కువ సంఘటనలకు మాత్రమే ఫలశ్రుతి చెప్పారు వాల్మీకి మహర్షి. అలాంటి సంఘటనలో ఒక సంఘటనే ఈ గంగావతరణ. ఈ గంగావతరణాన్ని ఎవరు వింటారో, చదువుతారో, చెప్తారో, పరమశివుడి తల మీద గంగ పడుతున్నట్లుగా ఉన్న చిత్రానికి ఎవరు నమస్కరిస్తారో, గంగావతరణాన్ని మనసులో ధ్యానం చేస్తారో, ఇది ఇలా జరిగిందా అన్న సందేహం లేకుండా మొత్తం కథను మనసులో ఊహించుకుంటారో అటువంటి వారికి ఇంతకు ముందున్న పాపరాశి దగ్ధమవుతుందని, సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని, విశేషంగా శివుని అనుగ్రహం కలుగుతుందని, కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని, వారికి సర్వవిధ శ్రేయస్సు కలుగుతుందని ఈ గంగావతారణ ఘట్టానికి వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్పారు. ఇటువంటి పరమ పవిత్రమైన గంగావతరణాన్ని సోమవారం నాడు పూర్తి చేయడం మరింత పుణ్యప్రదమైనది.